చట్పట్ బేబీ పొటాటోకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మరసం, వెన్న. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని, కమాన్ అయ్యయ్యో ఏమైంది? ఎస్. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత బట్టర్ వేయాలి. బట్టర్ ఇది మెల్ట్ అవ్వక ముందే మనం బాయిల్డ్ బేబీ పొటాటోస్ వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మెల్ట్ అయిపోతుంది. కానీ డాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశాను నేను కూడా. బేబీ పొటాటోస్. సో ఇది మెల్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. యా, ఈరోజు ఏం చెప్పబోతున్నావు? ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్, డాన్స్ అయిపోయింది. డైలాగ్స్ ఏ ఈ చైతుకి ఏమైంది? ఓవైపు వంట, ఇంకోవైపు మౌనవ్రతం. ఈ సైలెన్స్ కి కావాలి చర్మగీతం. బాగుందా? నవ్వరా? వద్దు, నాకు బ్రైట్ స్మైల్ కావాలి. అది కావాలి. మన ఆడియన్స్ అయితే దానికోసమే వెయిట్ చేస్తారు నవ్వడానికి. అది గార్ద నవ్వా? నువ్వు ఇప్పుడు అట్లనే నవ్వావు అంటే నా గార్దవి బాగా ఫ్రై అయిపోతుంది. ఓకే, సో ఫ్రై అయిపోయింది. సాల్ట్ వేసేసుకున్నాం. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఎక్కువేనా? కొంచెం స్పైసీగా ఉంటుంది. ఎక్కువే. ఫ్రెండ్ తినిపించాలి అందుకు. బేబీ క్యూట్ గా ఉన్నాయి బేబీ. అదే ఇవి మా ఫ్రెండ్స్ కి తినిపించాలి. ఎప్పుడు రేపు తినిపిస్తావా? కాదు, ఈలోపు ఉంచుతావా ఏంటి? తినేస్తావు కదా తొందరగా. నేను తినేస్తా. చూద్దాం. నెక్స్ట్ చాట్ మసాలా కొంచెం లైట్ గా. ఎక్కువ పడిపోయింది. సో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనము లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఆన్సర్ చెప్పరా బాబు? నువ్వు చెప్పాలి. నాకు తెలీదు, తెలిస్తే చెప్తా, తెలియకపోతే ఎలా చెప్తా? అరే నువ్వు ఆన్సర్ చెప్పవు కానీ ఒక జోక్ చెప్పనా? చెప్పక్క. ఓకే, మరి ఈరోజు జోక్ ఏంటంటే, ఒక అతను టెర్రస్ మీద పడుకొని ఉంటే పై నుండి ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంది. వావ్ అలా చూస్తూ ఉంటాడు. బిల్డింగ్ దిగి ఉరుక్కుంటూ ఏరోప్లేన్ ని ఫాలో అవుతూ ఉంటాడు. ఫాలో అవుతూ ఉంటే వెళ్ళి రైలు పట్టాల మీద పడుకుంటాడు. అయితే ఒక అతను వచ్చి నడుచుకుంటూ వచ్చి, అరే ఏంట్రా రైలు పట్టాల మీద పడుకున్నా అంటే, నా మీ నుండి ఏరోప్లేన్ వెళ్తేనేం కాలేదు, అలాంటిది ట్రైన్ వెళ్తే నాకేమైనా అవుతుందా అన్నాడు. జోక్ ఎలా ఉంది? ఓకే, సో మనది కంప్లీట్ గా ఫ్రై అయిపోయింది. లాస్ట్ కి కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే మనం తినేద్దాం. నాకెందుకు ఇది బాగా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో కంప్లీట్ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్ ఇదిగో అక్క, సర్వింగ్ బౌల్ ఇక్కడే ఉంది. నువ్వు వేస్తావా? నేను పట్టుకున్నా. నేను వేస్తా దీంతో నా చేయి కాలిపోద్ది. పెట్టక్క ఫాస్ట్.
నా చేయి ఈరోజు కాలిపోద్ది, ఇది మాత్రం ఖాయం. కాలిపోకుండా వేయరా, నువ్వు గ్రేట్. మన చట్పట్ బేబీ పొటాటో రెడీ అయిపోయింది. సో తినే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రెస్ చూసేయండి. చట్పట్ బేబీ పొటాటోకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిన్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, నిమ్మరసం, వెన్న. చట్పట్ బేబీ పొటాటో తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి దానిలో ఉడికించిన చిన్న ఆలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన చట్పట్ బేబీ పొటాటో రెడీ.